ఒకసారి సిస్టర్ మెసేజ్ చూడు, ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. 4 years ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందంట. అబ్బాయి పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. అమ్మాయిని 2 times ప్రెగ్నెంట్ కూడా చేసి తీయించేసాడు. వాడు ఏంటంటే ఇప్పుడు మా అమ్మ ఒప్పుకోవట్లేదు, ప్లీజ్ నన్ను వదిలేసాయని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను చాలా వీడియోస్లో మీకు ఇదే చెప్పాను, పెళ్ళి అయిపోయింది, నేను పెళ్లి చేసుకుంటానంటే ఎలా నమ్మేశారు మీరు? వాడికి కావాలంటే 100 చెప్తారు, చెప్తే నమ్మేస్తారా? నీకు ఫస్ట్ తీయించినప్పుడే నీకు అర్థం కావాలి కదా వీడేదో ఇంత కథలు దెంగుతున్నాడని చెప్పి. ఓకే, ఒకసారి జరిగింది, రెండోసారికి జరిగినప్పుడైనా సరే నీకు బుద్ధి రావాలి కదా. నేను ఇదే కాన్సెప్ట్ మీద నాకు తెలిసి 4-5 వీడియోస్ చేసి ఉంటాను. నువ్వు ఒక్కసారి ఆలోచించు, నీకున్నదే వేరొక అమ్మాయికే ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ అమ్మ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో, అది ఒక 4 లక్షలు 5 లక్షలు తీసుకొస్తుంది. కాబట్టి నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఫస్ట్ బుద్ధి ఉండాల్సింది మీకు ఉండాలి. అయ్యయ్యో నా ఫీలింగ్స్ ఒప్పుకోవట్లేదు, అయ్యయ్యో నాది కింద ఆగట్లేదు అని చెప్పి నువ్వు లవడాలో యాసాలు దెంగావు అనుకో, ఈ అమ్మాయిలానే ఉంటాయి మీ పొజిషన్స్. కాస్త ఆలోచించండి. నీకు పెళ్ళి అయిపోయి నీకు లైఫ్ ఇస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడే నువ్వు ఆలోచించాలి, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని చెప్పి. సరే, నువ్వు కూడా నమ్మేవు, పెళ్లి చేసుకుందామని నువ్వు అనుకుంటే అంతవరకు ఆగు, అర్థమవుతుందా? అంతవరకు ఆగి మెల్లో తాలి పడ్డాక అప్పుడు ఇచ్చుకో. అయ్యయ్యో అలా కాదు, వాన్నాతో ఉండాలి అని చెప్పి నువ్వు త్యాగాలు చేసావనుకో, ఈ అమ్మాయిలానే ఉంటుంది పొజిషన్.